అత్యంత ప్రియమైన బ్లెస్సింగ్ టైం సోదరి సోదరులారా, ప్రభు అయిన యెహోవా దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులు సదాకాలము మీకు తోడయుండునుగాక. మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మీకు ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మా ఫోన్ నెంబర్ కాల్ చేయండి. మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియులారా, యెహోవా దేవుడు ఘనుడు, మన అవసరతలు తీరుస్తాడు, మనల్ని దీవిస్తాడు. కొత్త సంవత్సరంలోకి వెళుతున్నాం. నూతన సంవత్సరపు అనుభవాలు ఎంత దీవెనకరం. చాలామంది ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం చూద్దామని ఆశపడ్డారు, కానీ వారు నూతన సంవత్సరంలోకి వెళ్ళలేకపోయారు. నువ్వు నేను ఎంత భాగ్యవంతులం, ఎంత అదృష్టవంతులం. నూతన సంవత్సరంలోకి వెళుతూ ఉన్నాం. దేవుడు మనల్ని దీవించాడు. ప్రియులారా, కాబట్టి యెహోవా దీవెనలు ఖచ్చితంగా మీకు తోడుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇలాగా చెప్పబడ్డాది. 3వ అధ్యాయం 3వ వచనం నుంచి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవడం చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తు పట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడువరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా దేవుడు మీ మధ్య అద్భుతములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. ప్రియులారా, ఇక్కడ మనం ఒక అంశాన్ని చూస్తూ ఉన్నాం. గత కాలం ఇశ్రాయేలీలు ఎరిగిన కాలం. గత దినాలంతా కూడా 40 సంవత్సరాలు తిరిగిన స్థలంలో తిరిగిన దేశంలోనే తిరిగారు. కానీ వారికి మీదట ఒక నూతనమైన దేశానికి వెళ్తున్నారు, ఒక నూతనమైన మార్గంలోకి వెళ్తున్నారు. ఆ నూతన దేశం వారికి తెలియనటువంటి దేశం. ఆ నూతన దేశంలో ఉన్న తోవలు వాళ్ళకి తెలియవు. వాళ్ళకు తెలియనటువంటి, వారు ఎరగనటువంటి ఒక దేశంలోనికి వారు ప్రవేశించు ఉన్నారు. వారు ఆ నూతన దేశంలోకి వెళ్తుండగా వారు వెళ్లే ముందుగా ఒక పెద్ద నది వారికి అడ్డుగా ఉంది. ఆ నదిని వారు దాటి నూతన దేశానికి వెళ్ళి దానిని స్వాధీనపరుచుకొని దాని పంటను అనుభవించవలెను, దాని ఫలాలు అనుభవించవలెను. ఈ యొక్క యోర్దాను నది చాలా లోతైనది. యోర్దాను నదిలో ప్రవహించే నీరు చాలా స్పీడ్ కరెంట్ ఉన్నటువంటి ఆ నది. కాబట్టి అంత యోర్దాను నదిని వారు దాటితేనే తప్ప వారు ముందుకు వెళ్ళలేరు. రెండవదిగా మనం చూసేది ఏంటంటే, ఇంతకు ముందున్న కన్నా ఎక్కువ విజయాలను వారు ఈ నూతన దేశంలో, నూతన ప్రాంతంలో వారు సాధించుకోవలసి ఉన్నది. ఆ సరిహద్దు దాటి వెళ్ళగానే వారు అనేకమైన నూతనమైన విజయాలు వాళ్ళు సంపాదించుకోవాలి. చాలా లోతు మరియు భయంకరమైన అలలతో కూడిన ఆ యొక్క ప్రవహించే నదిని దాటడం కష్టం, చాలా కష్టం, సులువైంది కాదు. కానీ దేవుడు ఆజ్ఞాపించారు, మీరు ఆ నదిని దాటి వెళ్ళండి అని. ప్రియులారా, గమనించండి, దేవుడు ఆ పని నీకు అప్పగించాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సులువుగా ఆ నదిని మీరు దాటి వెళ్ళగలరు. ప్రయాణం చేయమని సెలవిచ్చిన వాడు దేవుడు.
కాబట్టి దేవుని పద్ధతులను మనం అవలంబించి దేవుని యొక్క మార్గంలో మనం సాగిపోయినప్పుడు ఆ గొప్ప ఆ వాగ్దాన దేశంలోకి వెళ్తాం, దాని పంటను మనం తింటాం, దాని శ్రేష్టమైన ఫలాలు అనుభవిస్తాం, జీవితం జయ విజయాలతో ముందుకు సాగిపోద్ది. దేవుని పద్ధతులు అవలంబించడం చాలా అవసరం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని ఇంకోసారి చదువుతున్నాను. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ప్రియులారా, దేవుని మందసం దేవుని యొక్క ప్రత్యక్షకు సూచనగా ఉన్నది. ప్రభువును ముందును ఉంచుకొని సాగిపోయే ప్రయాణం ఆశీర్వాదకరం, జయకరమైన ప్రయాణం. ఆ మందసాన్ని మోసుకొని వెళ్ళినటువంటి యాజకులు వారి పాదములు నీటికి తగలగానే నది జలాలు ఆగిపోయేవి. ప్రజలందరూ కూడా చక్కగా ఆరిన నేలలో వారు సాగిపోయారు. దేవుని మందసం అక్కడ వారి ముందు నిలవబడి ఉన్నది. దేవుని సన్నిధి వారికి ఎదురుగా ఉన్నది. ప్రియులారా, హెబ్రియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే మన పాపములను విడిచిపెట్టి, మన పాత జీవితాన్ని విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించేటటువంటి వాడైన ప్రభు అయిన యేసు స్వామి వైపుకు చూచుచు మన యొక్క యాత్రను మనం సాగించాలని వాక్యంలో మనం చూస్తున్నాం. ఓపికతో పరిగెట్టవలెనని చూస్తున్నాం. అలసిపోయేటటువంటి వాడు పందెంలో ముందుకు సాగిపోలేడు. నీ విశ్వాసంలో నీవు దిగాలు పడిపోతే, నీ విశ్వాసం నీవు బలహీనుడు అయితే నీవు విజయ యాత్రలో ముందుకు సాగిపోలేవు. ప్రియులారా, ఆ యొక్క విజయం మన ముందుంది. గొప్ప భవిష్యత్తు మన ముందుంది. కాబట్టి మనం నిరుత్సాహపడకుండా, నిరాశపడకుండా మన విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించే యేసయ్య వైపు చూచుచు మనం ఈ లోక యాత్రలో ముందుకు సాగిపోవాలి. అయితే వీటన్నిటికీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పరిశుద్ధత ఎంతో అవసరం. పాత సంవత్సరములో పాత అలవాట్లు, పాడు బుద్ధి, పాత బ్రతుకులు, చెడు, మోసం, అబద్ధాలు, వీటన్నిటితో ఉన్నటువంటి త్రాగుడు, వ్యభిచారం, పేకాటలు, రకరకాలైన అల్లరితో కూడినటువంటి ఆట పాటలు, అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని యొక్క పరిశుద్ధతను స్వీకరించి నూతన సంవత్సరంలో మనం వెళ్ళాలి. పరిశుద్ధత లేకపోతే పరమాత్ముని దీవెన మనకు రాదు. ప్రియులారా, అసూయ, ద్వేషం, సణుగుడు, గొణుగుడు, శాపనార్థాలు, బూతులు, రకరకాలైనటువంటి ఆ పాత అలవాట్లు కొంతమందికి ఉంటాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను ఇక పరిశుద్ధంగా, పవిత్రంగా నేను జీవిస్తాను. నా నోటిని నేను కట్టుబాటు చేస్తాను. నా కాళ్ళను, నా చేతులను, నా చూపులను నేను కట్టడి చేస్తానన్న ఒక నిర్ణయంతో మనం ఖచ్చితంగా ముందుకు సాగిపోవలసిన అవసరత ఉందని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మొదటి పేతురు గ్రంథంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో భక్తుడైన పేతురు 1 నుంచి 3వ వచనాల్లో ఈ మాటలు చెప్తున్నాడు. కానీ మధ్యలో నుంచి 2వ వచనం నుంచి చదువుతున్నాడు. లేకపోతే ముందు నుంచి ఇలాగుంది: క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని శరీర విషయంలో శ్రమపడువాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలకు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్టు, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక
ఏమియు లేక ఉండవలెను. ఇక నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. గతం గతః, గతమంతా కూడా పోయింది. 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు ఉన్న అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలును. ఇక గతించిన కాలం చాలు. కాబట్టి ఇక మీదట మన బ్రతుకు నూతనంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. ఎన్ని ఏండ్లు, ఎన్ని తరుణములు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చెప్పబడ్డాది. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వల్ల అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడని మీతో చెప్పుచూ ఉన్నాను. ప్రియులారా, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, మారు మనసు పొందరు. ఆ ఇశ్రాయేలీలు అబ్రహాం వంశావళిలో వచ్చారు, పనికి మాలిన వాళ్ళు వీళ్ళు. అబ్రహాం మార్గంలో సాగిపోరు, దేవుని మీద విశ్వాసం ఉంచరు. వారు మేము క్రైస్తవులు అని చెప్తారుగా తాగుబోతులుగా, వ్యభిచారులుగా తిరుగుతున్నారు. ప్రియులారా, వాళ్ళు అసలు క్రైస్తవ నైజం అనేది ఏమాత్రము కూడా లేదు. ప్రభు అంటాడు పరిశుద్ధంగా జీవించండి అంటే పరిశుద్ధత ఏమాత్రము కూడా వాళ్ళలో ఉండదు. ప్రభు అనేక తరుణాలు ఇచ్చాడు. జబ్బులు వచ్చినప్పుడు కాచి కాపాడు. అప్పుడు ఒక నిబంధన చేసుకున్నాం, ప్రభు ఈసారి బాగు చేస్తే నీ మార్గంలో సాగిపోతాను. అప్పులు పాలైపోయావు, ప్రభు మళ్ళా మొక్కుకున్నావు, అప్పుల్లోంచి తప్పించాడు. కష్టాలు వచ్చేసాయి, ప్రభు ఈసారి బుద్ధిగా ఉంటానన్నావు, ఆ తరుణం దాటిపోయింది, మళ్ళా పాత పాడు బ్రతుకులో పడిపోయావు. ఎన్ని తరుణాలు ఇచ్చినా, ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా ఆ పాపపు బ్రతుకులో జీవిస్తున్న పాపపు బ్రతుకుని సమాధి కట్టు. ఇక నూతనంగా జీవితాన్ని ఆరంభించు. ఆలోచించుకొనండి. ఇప్పుడైనా మారు మనసు పొందే ఆ సమయం పరమాత్ముడు మనకిచ్చాడు. మంచి ఫలములను మనం ఫలించే అవకాశం ప్రభు మనకిచ్చాడు. ఇశ్రాయేలీయుల యొక్క యాత్ర దినాల్లో వారు చాలామంది ఏమన్నారంటే, మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం, అక్కడ కాకరకాయలు తిన్నాం, అక్కడ కిక్కరకాయలు తిన్నాం, అక్కడ ఏదో తినేసామని. క్రైస్తవుల్లో కూడా చాలామంది అలాంటి రకాలు ఉంటే, ధైర్యం లేనోడు, క్రైస్తవుడుగా జీవించలేనోడు, నేను క్రైస్తవుడు చెప్పుకోలేనటువంటి వాడు, యేసయ్య శిష్యుడు నేను చెప్పుకోలేనటువంటి వాడు, ఆ పాతకాలంలో ఇశ్రాయేలీలు మేము ఐగుప్తు దేశానికి పోతామన్న రకాల్లో వాళ్ళ జాతికి చెందినవాడు వీడు. ప్రియులారా, క్రైస్తవుడు యేసయ్య శిష్యుడు, యేసయ్య మార్గంలో సాగిపోయేవాడు, యేసయ్యను తన ప్రభువుగా ఎన్నుకున్నవాడు. అలాంటి వాడు, నేను ప్రభు శిష్యునని ఆ యెరూషలేముకు వచ్చిన జ్ఞానులు ప్రభువును పూజించ వచ్చితమని ధైర్యంగా హేరోదుతోనే చెప్పారు. నీకు ఆ ధైర్యం లేకపోతే నడు కట్టుకో, ప్రభువును అడుగు, ధైర్యం తెచ్చుకో. అంతేగాని దిగజారిపోయి ఆ అవమానకరమైన బ్రతుకు మనకు అక్కర లేదు. ప్రియులారా, దాస్యపు బ్రతుకుని వారు కోరుకున్నారు. ఫరో యొక్క ఆధిపత్యాన్ని వారు కోరుకున్నారు. సాతానుకు మేము దాసులమైపోతామండి బాబు, మాకు ఈ బ్రతుకు అక్కర్లే, ఆ సైతానుగాడు మమ్మల్ని రాత్రింబయలు పిండి పిసికి నానాయాత్రలు పెడితే అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందంట. ప్రియులారా, ఆ పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలు మేము ఫరో రాజ్యంలోకి వెళ్తాం, ఆ ఫరో దగ్గరే మేము బతుకుతామన్నారు. ప్రియులారా, పాత సంవత్సరానికి వీడ్కోలు పలకండి, పాత బ్రతుకులకు వీడ్కోలు పడకండి. నూతనమైన బ్రతుకుల్లో వెళ్ళడానికి యేసయ్య మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదుగా. నాలాంటి వాడిని నేను మీ కొరకు పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఈ లోకములో యేసయ్య స్థానములో ఆయన వచ్చాడు. ఆయన నిన్ను బలపరచడానికి, ధైర్యపరచడానికి, మార్గాల్లో నడిపించడానికి
ఈ లోకానికి వచ్చాడు. అనాథలుగా విడిచిపెట్టలేదు ఆయన. ఆ పరిశుద్ధాత్ముని అడగండి, పరిశుద్ధాత్ముడా నాకు తోడుగా ఉండు, నా బలహీనతనివి, నాకున్నటువంటి లోటుపాట్లవి సహాయం చేయను ఆయన ధైర్యపరచని అడిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి బలమిచ్చి నడిపిస్తాడు. పాత హృదయానికి వీడ్కోలు చెప్పుదాం. నూతన సంవత్సరంలో నూతన హృదయంతో మనం ప్రయాణం చేద్దాం. ద్వితీయోపదేశకాండంలో 11వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చూసినప్పుడు, ప్రియులారా, నది దాటి వెళ్ళే దేశానికి వెళ్తున్నారు. ఈ సంవత్సరం దాటి వెళుతున్న నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. అనగా ఈ సంవత్సరం అంతయు దేవుని యొక్క కనుదృష్టి ఇక మీదటి నీ పైన ఉంటుంది. ఆ వచనాలు చదవండి. ఆ దేవుని యెహోవా దేవుడు ఆ దేశంలో మీరు వెళ్ళిన తర్వాత యెహోవా దేవుని యొక్క కనుదృష్టి ఈ దేశము పైన ఉండును. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ భూమంతా కూడా ఆకాశ జలములను త్రాగును. ఆ దేశంలో ఉన్న కొండలు పచ్చిక లోయల వలన శ్రేష్టమైన పంటలు పండును. ఆ దేశంలో ఆ యొక్క రాళ్లలో నుంచి నూనె బయటికి వచ్చును, అనగా క్రూడ్ ఆయిల్ వచ్చును. ఆ పరమాత్ముని యొక్క దృష్టి ఆ దేశం మీద దివారాత్రులు ఉంటుందన్నాడు. నూతన సంవత్సరాలకు వెళ్తున్న నీపై దేవుని దృష్టి దివారాత్రులు ఉంటుంది. నీ ఇంటి పైన ఆయన దృష్టి ఉంటుంది, నీ సమాజం పైన ఆయన దృష్టి ఉంటుంది, నీ ఆర్థిక ఇబ్బందుల పైన ఆయన దృష్టి ఉంటుంది, నీ ఉద్యోగం చేస్తుంటే అక్కడ ఆయన దృష్టి ఉంటుంది. ఎవడైనా నీ మీద కానీ చిల్లంగి విద్య చేస్తే, బాణామతి చేస్తే, దెయ్యాలు భూతాలు పిశాచాలు నీ మీద పడితే యెహోవా దేవుని దృష్టి నీ మీద ఉండును. కాబట్టి ఏ కీడు నీకు సంభవించదు. ప్రియులారా, నీ కుటుంబంపై యెహోవా దృష్టి దివారాత్రులు ఉంటుంది. కాబట్టి నూతన సంవత్సరం ఏ భయంకరమైన వ్యాధి వలన మీరు సతమతం మావకుండా ప్రభు కాపుదల సదాకాలం ఉంటుంది. నీ తల్లి అయినా నిన్ను విడిచిపెట్టును, నీ తండ్రి అయినా నిన్ను విడిచిపెట్టును, కానీ నీ సృష్టికర్త నిన్ను మరుచుడా అని చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, ప్రభు నిన్ను మరువడు, ఆయన కునుకడు, ఆయన నిద్ర పోదు. అమ్మ చిన్న బిడ్డలు ఉన్న తల్లి రోజంతా పనిచేసి పాపం అలిసిపోయి ఆ చిన్న బిడ్డను పక్కన పెట్టుకొని కూడా ఆ అలసట వలన గాఢ నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రభు అయిన దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు. నీ రక్షకుడైన ఆయన నీవెంత ధన్యుడవు. ప్రియులారా, ఒక మాట యెషయా గ్రంథం నుంచి చదివి వినిపిస్తా. 27వ అధ్యాయము 3వ వచనం ఇలా చెప్పబడ్డారు. యెహోవాను నేను దానిని కాపు చేయుచు ఉన్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచు ఉన్నాను, ఎవడును దాని మీద రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచు ఉన్నాను. దివారాత్రులు ఆ పరమాత్ముడు నిన్ను కాపాడుతాడు. ఆ యొక్క తీర్మానం చేసుకొని మనం నూతన సంవత్సరంలోకి వెళ్దాం. మీరు వెళ్ళే త్రోవ ఇంతకుముందు వెళ్ళినటువంటి త్రోవ వంటిది కాదు. దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధతను కాపాడుకొని మనం సాగిపోదాం. 2 అంశాలు. ఒకటి, మందసాన్ని ముందు పెట్టుకుందాం, అనగా దేవుని వెంబడించుదాం. రెండవది, పరిశుద్ధంగా ఉండుట. మన నూతన సంవత్సరం విజయానికి కారణం పరిశుద్ధ జీవితం. యెహోవా దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఒక ఆయనకి ఎయిడ్స్ ఉండేది. ఆయన పేరు సత్యనారాయణ. డాక్టర్స్ చెప్పేశారు ఈయన చచ్చిపోతాడు, హాస్పిటల్లో ఉన్నాడు ఆయన ఆ రోజుల్లో. డాక్టర్ చెప్పేశాడు 3 రోజుల్లో ఈయన చచ్చిపోతాడు, ఇంటికి తీసుకెళ్ళండి అని. మా చర్చ్ విశ్వాస వారింట్లో అద్దెకు ఉండడం వల్ల ఆమె వచ్చి నాకు చెప్పింది. మా సంఘ విశ్వాసులతో కూడా అక్కడికి వచ్చి ఆయన గురించి ప్రార్థన చేయమని ఆమె రిక్వెస్ట్ చేసింది. సో నేను వెళ్ళాను. ఆ సత్యనారాయణ భార్య బంధువులందరినీ పిలిచేసింది. ఆమె పిలిచేసి ఆమె ఏమనుకుంటుంది అంటే, నేను మాంత్రికుడినో తాంత్రికుడినో ఏదో మంత్రాలు తంత్రాలు చేసి
ఆ యొక్క ఎయిడ్స్ జబ్బును పోగొడతాను అనుకుంది. కానీ నేను మాంత్రికుడిని కాను, తాంత్రికుడిని కాను, యెహోవా విద్య ఎరిగిన వాడను. క్రీస్తు నామములో ప్రార్థన చేయడమే. కాబట్టి వారు ఉంటుండగా నేను సత్యాన్ని చెప్పాలి. కాబట్టి అమ్మా, యేసు స్వామిని మాత్రమే పూజ చేసి ఆ ప్రభువును నువ్వు అడిగితే ఖచ్చితంగా నీ భర్తకు ఆ జబ్బు నుంచి రక్షిస్తాడని చెప్పాను. ప్రార్థన చేశాను, ఇంటికి వెళ్ళిపోయాను. 3 రోజుల తర్వాత మళ్ళా వాళ్ళు కబురు చేశారు, పాస్టర్ గారు రండి ప్రార్థన చేయండి అని. 3 రోజుల్లో డాక్టర్ చెప్పింది ఏంటంటే చనిపోతాడని. చనిపోలేదు. సో నేను 3వ రోజున మళ్ళా వెళ్ళి ఇంత అన్నము ఈ పాటి నీళ్లు తీసుకొని ప్రార్థన చేసి ఆయన నోట్లో పెట్టి ఆ నీళ్లు పోసి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. 15 రోజులు తిరక్కముందే ఆదివారం నాడు ఆయన భార్య, 2 పిల్లలు చర్చికి వచ్చారు. ఆ చర్చిలోని ప్రభువు చేసిన గొప్ప కార్యం సాక్ష్యంగా చెప్పారు. అంత మాత్రమే కాదు, వారికి ఉన్నటువంటి హౌస్ ప్లాట్ అది ఆ పట్టా తీసుకొని వచ్చి ప్రభువు నాకు ప్రాణభిక్ష పెట్టాడు. నేను యెహోవా దేవునికి ఏదో ఇచ్చుకోవాలనుకుంటున్నాను. నేను ఇల్లు కట్టుకోవడానికి విశాఖపట్నం సిటీలో కొనుక్కున్న ఆ స్థలాన్ని చర్చికి డొనేట్ చేసేస్తున్నాను. చర్చికి డొనేట్ చేశాడు. ప్రియులారా, యెహోవా దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు ప్రభు. ఈ సంవత్సరం ఆయుష్, ఆరోగ్య, బలం, శక్తి, సమాధానం యెహోవా దేవుడు మీకు ఇచ్చి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన అవసరాలు కావలసిన వారు మాకు కాల్ చేయండి. మీకోసం ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. యెహోవా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, ఒక్క మాట, ఈ టీవీ ప్రోగ్రామ్స్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు సహాయం చేయాలనుకుంటే మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు వస్తుంది, లేదా మాకు కాల్ చేయండి. ఎలాగ సహాయం చేయాలో మీకు తెలియజేస్తాం. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. నూతన సంవత్సరపు శుభాశీస్సులు సదాకాలము మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రియమైన బ్లెస్సింగ్ టైమ్స్ సోదరి సోదరులారా, మిమ్మల్ని టీవీ త్రూగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు ఏమున్నా సరే మాకు వెంటనే ఈ ఇవ్వబడినటువంటి టెలిఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. మీకోసం మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. నిశ్చయంగా యెహోవా దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అది రోగమైనా, జబ్బైనా, కష్టమైనా, నష్టమైనా, బలహీనతైనా వెంటనే ప్రార్థన చేయండి. దేవుని యొక్క జవాబుని పొందండి. ప్రభు నా ద్వారా ఈ వర్తమానాల్ని మీరు పొందాలనేది దేవుని యొక్క సంకల్పం. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మా నెంబర్లకు ఫోన్ చేయండి. అంత మాత్రమే కాదు, మీరు లెటర్స్ కూడా రాయండి. కింద ఉన్న అడ్రస్ ప్రకారం మీ అడ్రస్కి మా కరస్పాండెన్స్ ఉంటుంది, మా లెటర్స్ వస్తాయి. ఒట్టి టీవీలోనే మాట్లాడడమే కాకుండా మాకు చాలా సిఎల్సి చర్చెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఉన్నాయి. చాలా చర్చెస్ మేము కడుతూ ఉంటాం. ప్రియులారా, అంతేకాదు అనాథ పిల్లల శరణాలయాలు ఆంధ్రాలో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి. డే కేర్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆయా నీళ్లు దొరకని ప్రాంతాల్లో, డ్రాట్ ఏరియాస్లో మేము బోర్వెల్స్ వేస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం క్రూసేడ్స్, సెమినార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో మీటింగులు పెడుతూనే ఉన్నాం. చాలా దేవుని యొక్క పరిచర్య బలంగా సాగుతుంది. చాలామంది సేవకులకు సైకిల్ ఇస్తాం, బైబిల్ స్కూల్లో ట్రైనింగ్ ఇస్తాం. చాలామంది పేద పిల్లలకు ఆయా స్కూల్స్లోను, కాలేజీలో చదివేటప్పుడు వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ బస్ ఫీజులు, వాళ్ళ షూస్ మొత్తం కొనేసి ఇస్తున్నాం. చాలామంది మా వృద్ధ శరణాలయాల్లో పెద్దవారైనటువంటి వారు ఉన్నారు. ఈ పనులన్నీ కూడా జరగాలి అంటే మీ సహకారం కావాలి, మీ కోఆపరేషన్ కావాలి.
దేవుని యొక్క ఈ సువార్త సేవ మీతోనే కాదు, ఈ రాష్ట్రంతోనే కాదు, ఇంకా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళాలి. మీరు బలపరచండి, మమ్మల్ని ప్రార్థన చేయండి. ఒకవేళ ఆర్థిక సహాయం చేద్దాం అనుకున్నటువంటి వారు ఉంటే మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ మీకు రాస్తున్నాము, చూపెడుతున్నాము. ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మీరు డిపాజిట్ చేయవచ్చు, మాతో డైరెక్ట్గా మీరు కరస్పాండెన్స్ చేయవచ్చు. ఏ అవసరత ఉన్నా సరే మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. ఎటువంటి రోగమైనా సరే ఖచ్చితంగా యెహోవా దేవుడు ఆ రోగాన్ని తొలగిస్తాడు. ప్రియులారా, ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు. బ్లెస్సింగ్స్ టైం. గాడ్ బ్లెస్ యూ. మీరు సంప్రదించవలసిన మా చిరునామా బిషప్ సుధీర్ కె మొహంతి, CLC మినిస్ట్రీస్, శ్రీనగర్, గాజువాక, విశాఖపట్నం 530026. మా టెలిఫోన్ నెంబర్స్ 7799833373 మరియు 7799833374 మరియు 7799833375 మరియు 7799833376. మా ఈమెయిల్ అడ్రస్ bishopsudhir@yahoo.com. మా అకౌంట్ నెంబర్ 3389280580, SBI BHP బ్రాంచ్, విశాఖపట్నం.